హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో స్టాక్ మార్కెట్ అంటే ఏంటో, అసలు స్టాక్స్ ఆర్ షేర్స్ ఎలా పనిచేస్తాయో చాలా సింపుల్గా చూద్దాం. మీరు ఎప్పుడైనా రిలయన్స్, టాటా లేదా జొమాటో లాంటి కంపెనీస్ గురించి విన్నారా? నాకు తెలుసు మీరు రోజు వాటి గురించి వింటూనే ఉంటారు. మరి ఈ కంపెనీస్లో మనం కూడా పార్ట్నర్ అవ్వచ్చా? ఎస్, కన్ఫామ్గా అవ్వచ్చు. మీరు ఏదైనా కంపెనీ యొక్క స్టాక్ కొన్నారు అంటే ఆ కంపెనీలో మీరు ఒక చిన్నపాటి ఓనర్షిప్ స్టేక్ అయితే పొందొచ్చు. అంటే మీరు భాగం కొన్నారు అంటే మీరు అందులో పార్ట్నర్ అయినట్టే. మీరు ఎంత చిన్న అమౌంట్ పెట్టినా ఆ కంపెనీకి మీరు ఒక లీగల్ షేర్ హోల్డర్ అయితే అవుతారు. దీనివల్ల లాభం ఏంటంటే ఈరోజు మీరు కొన్న కంపెనీ ఫ్యూచర్లో భారీ ప్రాఫిట్స్ తీసుకుని వచ్చి మంచిగా పర్ఫామ్ చేస్తే మార్కెట్లో మీ షేర్ వాల్యూ కూడా పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే కంపెనీ గ్రోత్తో పాటు మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కూడా పెరుగుతాయి. స్టాక్స్లో మనకు ముఖ్యంగా 2 రకాల లాభాలు అయితే ఉంటాయి. ఒకటి క్యాపిటల్ అప్రిసియేషన్, అంటే షేర్ పెరిగితే మనకు లాభాలు వస్తాయి. ఇక రెండోది డివిడెండ్స్, అంటే కంపెనీకి వచ్చిన ప్రాఫిట్స్లో వాళ్ళు షేర్ హోల్డర్స్కి ఇచ్చే కొద్దిపాటి డబ్బులు డివిడెండ్స్ అనేది అంటారు. ఇవి డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. కానీ ఇక్కడ హై రిటర్న్స్తో పాటు హై రిస్క్ కూడా ఉంటుంది. మార్కెట్లో ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చినా లేదా కంపెనీ మేనేజ్మెంట్ సరిగ్గా పని చేయకపోయినా షేర్ ప్రైజెస్ దారుణంగా పడిపోవచ్చు. అప్పుడు మీరు పెట్టిన డబ్బుల వాల్యూ తగ్గిపోతుంది. లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో స్టాక్స్ చాలా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చాయి. అందుకే ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో దీనికి పెద్దపీట అయితే వేశారు. గ్రో, జిరోదా లాంటి బ్రోకర్స్ యాప్ వల్ల ఈరోజు స్టాక్స్ కొనడం, అమ్మడం అనేది చాలా సింపుల్గా అయితే అయిపోయింది. కాకపోతే ఇన్వెస్ట్ చేసే ముందు ప్రాపర్ రీసెర్చ్, క్లియర్ ఐడియా అయితే ఉండాలి. ఇదైతే చాలా ముఖ్యం.